నమస్తే K25 న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. నాంపల్లి కోర్టులో న్యాయవాదిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై పోలీసులు దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీసులు దాడులు తరచుగా జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదులపై దాడి చేస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K25 న్యూస్. న్యాయవాది నాంపల్లి కోర్టు అక్కడ పరిధిలో పనిచేస్తున్న కలీం అనే వ్యక్తిని పోలీసులు చాలా దారుణంగా అతనిని గాయపరిచారు. దీన్ని మేము మా మహిళా న్యాయవాదుల తరఫున మేము కూడా ఖండిస్తూ మేము అందరి న్యాయవాదుల తరఫున పోలీసులకు వ్యతిరేకంగా మేము కూడా మాకు ఒక ఆర్టికల్, ఎందుకంటే మాకు కూడా రక్షణ అనేది కావాలి కాబట్టి మాకు ఒక ఆర్టికల్ని వెంటనే ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ తరఫున అన్ని బార్లు కలిపి భారీ ఎత్తున మేము కూడా మద్దతు తెలుపుతూ ప్రజాస్వామ్యానికి మద్దతు ఇస్తున్న పోలీసులను వెంటనే న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులను వెంటనే, న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులను వెంటనే, న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులను వెంటనే, న్యాయవాదులపై న్యాయవాదులను వెంటనే, న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులను వెంటనే, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులను వెంటనే తొలగించాలి. న్యాయవాదులపై దాడికి పాల్పడుతున్న పోలీసులను వెంటనే తొలగించాలి. న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులను వెంటనే